ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం వైఎస్ఆర్సీపీ బద్వేల్ నియోజకవర్గం అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి వారి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు షర్మిలమ్మ బద్వేల్ పర్యటనలో భాగంగా కాశీనాయన కలసపాడు మండలంలో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగారు. మన రాజన్న బిడ్డగా ఆమె అంటే మాకు గౌరవమే, కానీ ఇలా అడ్డుగోలుగా నిరాధారంగా అన్యాయంగా మాట్లాడడం దుర్మార్గం. కోర్టు పరిధిలో చట్ట ప్రకారం విచారణలో ఉన్న అంశం గురించి మాట్లాడడం ఆమె స్థాయికి తగదు. ఏ కోర్టు నిర్ధారణ చేయకముందే ఎల్లో మీడియాను అనుసరించి ఇలా మాట్లాడడం సబబు కాదని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని, మరో విషయం, రాష్ట్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి మన రాష్ట్ర దుస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడగడం మరీ విడ్డూరం. తెలుగు ప్రజల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ తరపున షర్మిలమ్మ ప్రచారం చేస్తూ జగనన్నని, మన పార్టీని ఓడించమని అడగడం చూస్తుంటే ఇది చంద్రబాబు కొరకే పనిచేస్తున్నట్టు ఉంది తప్ప మరోలా లేదు అని అన్నారు. 2004కి ముందు దీనస్థితిలో ఉన్న పార్టీని కేవలం తన రెక్కల కష్టంతో అధికారంలోకి తెచ్చింది మన వైఎస్ఆర్. నాడు కేంద్రంలో UPA ప్రభుత్వం ఏర్పాటుకి కారణం మన వైఎస్ఆర్. అలాంటి వ్యక్తిని దోషిగా చూపిస్తూ ఆయన పేరుని FIRలో పెట్టించిన నీచమైన పార్టీ కాంగ్రెస్. అందుకే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితము చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో D. నారాయణ, ZPTC కాశీనాయన మండలం S. దావీదు, ZPTC B. కోడూరు మండలం V. ప్రభంజన్ కుమార్, వైఎస్ఆర్సీపీ కలసపాడు మండలం దేశాయి చిన్న కృష్ణారెడ్డి, కలసపాడు మండలం వావిల్ల గురయ్య, MPP కలసపాడు మండలం B. దుగ్గిరెడ్డి, B. కోడూరు మండలం బాలగురువిరెడ్డి, బాల అంకిరెడ్డి, S. బాలగురయ్య, B. ప్రభాకర్ రెడ్డి, C. పీరయ్య, M. తిరుపతయ్య, M. రమణారెడ్డి, K. రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఈ దుస్థితికి దిగజారిపోయింది అంటే కేవలము కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే. ఈరోజు ఆమె అంటా ఉంది రాజధాని లేదు అని చెప్పి. రాజధాని లేకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. అదే రోజు ఆమె విభజించకుండా ఉంటే ఈరోజు ఒకే అన్నదమ్ములాగా ఉన్న పార్టీ ఈరోజు అన్నదమ్ములాగా విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విషయాన్ని మేము ఆమె చెప్పిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు ప్రజల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ, ప్రధాన శత్రువు. అలాంటి పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారం చేస్తూ జగనన్నని ఓడిద్దామని అడగడం చూస్తుంటే ఇది చంద్రబాబు కొరకు పనిచేస్తున్నట్లే ఉందే తప్ప మరోలా లేదు. ఇది అంతా చంద్రబాబు గారి స్క్రిప్టే. 2004లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది వైఎస్ఆర్. అదేవిధంగా 2004 UPA గవర్నమెంట్ను తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత FIRలో ఆయన పేరును కూడా చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. చాలా బాధాకరం. అదే రాజీవ్ గాంధీ గారు బోఫార్స్ కేసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడని చెప్పి ఆయన FIRలో నుంచి ఆయన పేరు తొలగించడం కూడా జరిగింది. ఆ పని కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి గారి పేరును ఎందుకు తీసేయలేదు? కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఆ పార్టీ ఏ రోజైనా కూడా ఎప్పుడైనా నివాళులు అర్పించింది అని నేను అడుగుతున్న ఒకటే మాట. తర్వాత ఇకపోతే కేవలం ప్రజాశ్రేయస్సు అభివృద్ధి తన అజెండాగా చేసుకొని పనిచేస్తున్న మన అవినాష్ రెడ్డి గారిని ఇలా నిర్ణయించడం ఆమెకు మంచి పద్ధతి కాదు. ప్రజానేత, స్నేహశీలి, మృదు స్వభావి, అజాత శత్రువు అయినటువంటి మన అవినాష్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని హరణ చేయడం ఆమె స్థాయికి తగదు. ఆయన లాంటి ఆయన మరి ఎలాంటి వారో మన జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన అతి త్వరలో అడిగిన ఆదిముత్యంలా నిజాయితీగా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను. బద్వేల్ తాలూకాలో ప్రస్తుత పరిస్థితుల్లో మన కాన్స్టిట్యూన్సీ పరిధి చూసుకుంటే రాజన్న బిడ్డగా వస్తే వేలాది మంది కార్యకర్తలు విసిగ్గా వేస్తే దూరనంత జనం ఉండేవాళ్ళు అప్పట్లో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే. ఈరోజు పరిస్థితి చూస్తే అన్ని మీటింగులలో కూడా ఎక్కడ చూసినా కూడా 200-300 పరిస్థితి డబ్బులు ఇచ్చి వచ్చే పరిస్థితి అయింది. ఇలాంటి సందర్భంలో
రేపు 13 జరగబోయే ఎన్నికలలో కనీసం బద్వేల్ తాలూకాలో ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి. కేవలం ఇంతకుముందు 2-3 వేల ఓట్లు వచ్చినాయేమో కానీ ఆ పార్టీకి ఉన్నప్పుడు 19లో, ఇప్పుడైతే ఆ పరిస్థితి ఇస్తే పరిస్థితి కూడా లేదు. జరగబోయే ఎలక్షన్లో బద్వేల్ తాలూకా నుంచి 50 నుంచి 60 వేల మెజార్టీ తీసుకురాగలుగుతాం. సుధమ్మ గారిని జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తాం. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారిని కూడా పార్లమెంటుకు పంపించడానికి 50-60 వేల పైచిలుకుతోనే మేమంతా సన్నద్ధమయ్యాం. కాబట్టి జరగే రోజుల్లో తాలూకా నుంచి అత్యధిక మెజార్టీ నుంచి ఆయన పార్లమెంటు సభ్యులుగా కూడా చేసుకోగలుగుతాం. కాబట్టి మళ్ళీ రేపు 14వ తారీఖున ఆయన రిజల్ట్ కూడా ఎట్లా ఉంటుందంటే వైనాట్ 175 అనే పరిస్థితి ఆయన ఏమాట చెప్పాడో అదే జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.